UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమ. చెప్పండి గురువుగారు, అసలు అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అనేవి అసలు ఉంటాయా? ఉంటే ఎలాంటి వస్తువులు ఉంటాయి? అవి ఎక్కడ పెట్టడం వలన మనకి అదృష్టం అనేది కలిసి వస్తుంది? సరే, జనరల్గా మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది, కానీ ఇంట్లో ఎటువంటి వస్తువులు పెట్టుకుంటే అదృష్టం వస్తుంది అనుకున్న విషయం కన్నా ఇంట్లో ఎటువంటి వస్తువులు ఉండకూడదు అన్న విషయాన్ని ముందు తెలుసుకుంటే అసలు ముందు తర్వాత అదృష్టాన్ని మనం తెలుసుకోవచ్చు. ఓకే. కామన్గా చాలా కాలంగా మనం ఒక గృహంలో నివసించినప్పుడు కొన్ని కొత్త వస్తువులు వస్తుంటాయి, కొన్ని పాత వస్తువులు పోతుంటాయి. పోయినప్పుడు ఏంటి, కొంతమంది మన పెద్దవాళ్ళు ఏం చేస్తుంటారు, ఏదైనా ఉపయోగపడద్దో ఏంటని దాన్ని వాటికి మీద దేని పక్కన పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఒక వస్తువు ఒక సంవత్సర కాలం పాటు దాన్ని మనం ఉపయోగించలేదో ఆ వస్తువు ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ వస్తుంటుంది అనమాట. అంటే పాత ట్రంక్ పెట్లు అనుకోవచ్చు, ఏదో పాత గొడుగులు అనొచ్చు, ఇరిగిపోయిన కుర్చీలు అనుకోవచ్చు. కొంతమంది దాస్తూ ఉంటారు, అది ఉపయోగం లేదు కానీ పక్కన పెడతారు. అవి ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ ఒక సంవత్సరం తర్వాత అంతా ఇబ్బంది పడుతుంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి వస్తువు అక్కర్లేదు అంటే, గొడుగు ఉందనుకోండి వానాకాలంలో ఉపయోగిస్తాం, మాకు పక్కన పెట్టుకొని పర్లేదు, రెయిన్ కోట్ పెట్టుకొని పర్లేదు. కానీ కొన్ని ఇరిగిపోయిన కొన్ని వస్తువులు ఉంటాయి, వాడని కొన్ని వస్తువులు ఉంటాయి, పాతవి కొన్ని ఉంటాయి. అవి కంపల్సరీగా డిస్పోజ్ చేయడం మంచిది. ఎవరికి ఉపయోగం ఉన్న వాళ్ళకి ఇచ్చేయడం, లేదంటే బయట పెడితే పట్టుకుపోవడం జరుగుతుంటుంది. అంటే ఏదైతే మనం నిత్యం ఉపయోగిస్తున్నామో అటువంటి వస్తువుల్ని కంపల్సరీగా మనం ఉంచుకోవాలి. పనికిరాని వస్తువులు, సంవత్సరం పైగా వాడిన వస్తువులు డిస్పోజ్ చేయాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఇంట్లో వాళ్ళకి ఏదో చిన్న యాక్సిడెంటో కాలికి దెబ్బ తగులుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, దానికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు డాక్టర్ గారు కొనిస్తారు. ఏది వాకర్ అని ఇంకోటని పెడతారు. సరే, ఈ అబ్బాయికి బాగా అయిపోయింది, వాడు బాగానే తిరుగుతున్నాడు, కానీ వస్తువులు మాత్రం మూల పెడతారు. మీరు ఎక్కడైనా చూడండి, ఆ మూల పెడతారు, అటుకు మీద పెడతారు. అవి ఎందుకు? మన ఉద్దేశం ఏంటి? అవి మళ్ళీ ఉపయోగిస్తే పని చేస్తాను కదా అంటే మనం ఏం కోరుకుంటున్నాం? మళ్ళీ నెగిటివ్ కోరుకుంటున్నాం. అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదు. అంటే ఎంబట్నే తగ్గిపోయినా బట్టి అది హాస్పిటల్లోనో లేదంటే అవసరంకి ఇచ్చేయాలి తప్ప, ఆ వస్తువులు ఉంటే మాత్రం మళ్ళీ యాక్సిడెంట్లు అవుతుంటాయి, మళ్ళీ ఉపయోగిస్తుంటారు. కాబట్టి ఈ చిన్న ఉదాహరణగా నేను అబ్జర్వ్ చేసింది మీకు చెప్తున్నాను. ఇది ఒకటి ఉండకూడదు. తర్వాత ఇల్లు ఓకే శుభ్రంగా ఉండి పాత వస్తువులు లేకుండా చూడండి. బీరువా అన్నది కూడా ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్గా అది యజమాని రూమ్లో నైరుతి భాగంలో పెట్టుకోవడం. అంటే మనం తీసినప్పుడు బీరువా తీసినప్పుడు ఉత్తర దిక్కు చూడాలన్నమాట, ఫేసింగ్. అప్పుడు మనకి ఆ ధనాన్ని ఆకర్షించి అందులో ధనం నిలబడి ఉంటుంది. సో ఆ ధనం నిలబడి ఉంటుంది. అందులో సాధారణంగా బట్టలతో పాటు దేవుడు ఒక క్యాష్ పెట్టుకునే అల్మారా అది ఉంటుంది. దాంట్లో ఎప్పుడూ ఎంతో కొంత క్యాష్ అంటే ఉంచుకోవడం మంచిది. జీరో మాత్రం ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడైతే జీరో చేసా మొత్తం జీరో అవుతుంది. ఎంతో కొంత డబ్బు పెట్టడం. అలాగే కొంత పాత నాణ్యాలు కొన్ని ఉంటాయి, కొంత రాగి నాణ్యాలు కానీ, సో అవి పెట్టుకోవడం అన్నది మంచిది. అవి పెట్టుకోవడంతో మనకు కొంత అదృష్టిని ఇస్తాయి. కొంతమంది ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఈ గోమతి చక్రాలు జరుగుతుంటాయి, అవి సముద్రంలో దొరుకుతాయి. అంటే సముద్రంలో దొరికిన ప్రతి వస్తువు కూడా లక్ష్మీప్రదమే అన్నమాట. అంటే ఉప్పు కానివ్వండి, గవ్వలు కానివ్వండి, శంఖాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సముద్రం నుంచే లక్ష్మీదేవి పుట్టారు, సముద్రం నుంచే చంద్రుడు పుట్టాడు, సముద్రం నుంచే కామధేను పుట్టింది. అందుకని సముద్రంలో దొరికిన ప్రతి వస్తువు కూడా మనకి లక్ష్మీప్రదంగానే ఉంటాయి. ఇందులో ప్రధానంగా మనం క్యాష్ బాక్స్ లో పెట్టుకోవాల్సిన గోమతి చక్రాలు అంటే రౌండ్ గా చిన్నగా ఉండి దొరుకుతాయి. అవి ఒక 11, అది క్యాష్ బీర్ అంటే క్యాష్ తో ఈక్వల్ అన్నమాట. అది పూర్వం, ఇప్పుడంటే డబ్బులు వచ్చే, పూర్వం డబ్బులు లేవుగా. అది పెట్టుకోవడం వల్ల అందులో ధనం నిలబడి ఉంటుంది. లేదా చిన్న తెల్లపాటి లక్ష్మీ గవలం, అవి 11 అన్న పెట్టుకోవచ్చు. అవి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. ఇవి పెట్టుకోవడం వల్ల మనకి లక్ష్మీప్రదంగా ఉంటుంది. కంపల్సరీగా ఈ శుక్రవారం నాడు మనం ఇల్లు కడిగేటప్పుడు మాత్రం ఆ వాటర్లో ఈ కల్లుప్పు ఉంటుంది కదా, సముద్ర ఉప్పు, అంటే అన్ని సముద్రం ఆ ఉప్పును కలిపి చేయడం వల్ల అది కూడా లక్ష్మీప్రదంగా ఉంటుంది అన్నమాట. సో ఇవి రెండు. అలాగే దక్షిణావృత శంఖం అని ఉంటుంది, అది చాలా లక్ష్మీప్రదమైంది. అది చిన్నదన్న మార్కెట్లో దొరికితే అది చేసుకోవడం వల్ల, అది పూజా మందిరంలో పెట్టడం వల్ల అటు శివుడు అటు విష్ణువు అందులో ఉన్నట్టే ఉంటుంది. ఆ దక్షిణావృత శంఖం కూడా ఖాళీగా పెట్టకూడదు, అందులో బియ్యం పోసి కానీ వాటర్ పోసి కానీ పెట్టుకోవాలి. అందుకని శంఖంలో మనకి తీర్థం ఇచ్చేవారు, అంత పవిత్రత దానికి ఏర్పడుతుందనే కదా అర్థం. ఆ దక్షిణావృత శంఖం కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే మరి దొరికే వస్తువులు కొన్ని దొరకని ఉంటే మనం ఏం చేయలేం. ఈ దక్షిణావృత శంఖం కూడా పెట్టుకోవడం మంచిది. కొంతమంది ఏంటో పెద్ద శంఖాలు కూడా దొరికితే పెట్టుకోవచ్చు, ఏ నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. పూర్వకాలం అది ఉండేవి. అప్పుడప్పుడు కొంతమంది శివుడికి పూజ చేసేవాళ్ళు దాన్ని ఊరుతూ ఉంటారు కూడా. శంఖం అనేది కూడా చాలా లక్ష్మీప్రదం. సో అది కూడా బ్రహ్మాండం పెట్టుకోవచ్చు. దాని తర్వాత అద్దాలు.
ముఖ్యంగా ఇరిగిపోయిన అద్దాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. ఓకే. చాలా పెద్ద మీకు డ్రెస్సింగ్ టేబుల్స్ ఉంటాయి, బీరువాకేమో అద్దాలు ఉంటాయి. హ్మ్. ఏదో కారణాల వల్ల కార్నర్ ఇరిగిపోతుంది. మనం అంత అద్దం పారేలాగా అది ఉంచుతారు. అదే హ్మ్. ఇంట్లో అనర్థానికి కారణం అవుతుంటుంది. హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరిగిపోయిన అద్దాలు, పగిలిపోయిన అద్దాలు పెట్టకూడదు. హ్మ్. అద్దం అన్నది శుక్రుడికి సంబంధించిన సింబల్, లక్ష్మీదేవి స్వరూపం కాదు. అద్దం ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి. దాన్ని రోజు కూడా తుడుస్తాడు. మీకు కిటికీకి ఉన్న అద్దాలన్నా సరే, ముఖం చూసుకున్న అద్దాలన్నా సరే తలతల మెరుస్తూ ఉండాలి. ఆ ఓకే. అద్దాలు నీట్గా ఉంటేనే మీకు అందులో మీ ఇంట్లో గృహం బాగుంటుంది. అద్దం మాసిపోయి ఉంటే మాత్రం మాసిపోయినటువంటి అద్దంలో కొంతమంది ముఖం చూసుకుని బొట్టేది పెట్టుకుంటుంటారు. అది హ్మ్. కూడా చాలా అనర్థానికి కారణం. ఓకే. సో మీరు ఇప్పుడు చాలా వరకు బయట షాపుల్లో గ్లాసులతో పెడుతుంటారు. మీరు ఆ షాప్కి వెళ్ళగానే అద్దాలు నీట్గా ఉన్నాయనుకోండి, కంపల్సరీగా వ్యాపారం బాగా జరుగుతున్నట్టు. కొన్ని హ్మ్. మసిపెట్టిపోయి ఉంటాయి, ఇక వ్యాపారం దివాళకి వెళ్ళిపోతుందని అర్థం అన్నమాట. ఓకే. సో ఇదొకటి. పడక గదిలో ఎట్టి హ్మ్. పరిస్థితుల్లో కూడా అద్దం పెట్టుకోకూడదు. హుహు. అంటే మనం పడుకున్నటువంటి మంచానికి మనం అద్దం ఫోకస్ చేసిందనుకోండి, మన తల కానీ, బాడీ కానీ, కాళ్ళు కానీ ఏది తగిలినా కూడా ఆ పార్ట్కి కనీసం డ్యామేజ్ అవుద్ది అన్నమాట. ఓకే. కాళ్ళు మనకి అద్దంలో కనబడుతుంది. మనం పడుకున్నప్పుడల్లా ఒక 6 నెలలకో సంవత్సరానికో కాలు యాక్సిడెంట్ అయ్యి కాలుకి దెబ్బ తగులుతుంది. హుహు. ఆ తల కనబడుతుంది అనుకోండి, ఓ 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్కి వచ్చిన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. హ్మ్. కంపల్సరీగా మనం మంచం ఎట్టి పరిస్థితుల్లో కూడా అద్దానికి ఫోకస్ చేయకూడదు. అసలు పడక గదిలో అద్దం అనేది పెట్టకూడదు. హుహు. ఇది కంపల్సరీగా నియమం పాటించాలి. ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్స్ మరి ఉన్న పడక. కట్టనేసేయాలి. ఓకే. ఓకే. కట్టనేసి మనం అంటే కనబడకూడదు. మనం హుహు. కట్టనేసేసి మనం డ్రెస్ చేసుకున్నట్టు కట్టనేసుకుని మళ్ళీ కట్టనేసేసుకుంటే ఓకే. అందుకని హ్మ్. పడుకున్న దానిలో కనబడింది అనుకోండి, కంపల్సరీగా యాక్సిడెంట్ అవుతుంది, ఆపరేషన్ జరుగుతుంది. అందుకని అది హ్మ్. జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. అలాగే సాధ్యమైనంత వరకు పడక గదిలో కూడా దేవుని ఫోటో పెట్టకూడదు. హుహు. అలంకార నిమిత్తం రాధాకృష్ణులే పెట్టుకున్నారు కానీ, ఇంకా దైవం సంబంధించినటువంటి మాత్రం పడక గదిలో వెంకటేశ్వర స్వామి అని కానీ ఇలాంటి హ్మ్. కొన్ని హ్మ్. దైవ సంబంధించిన మాత్రం పడక గదిలో పెట్టుకోకూడదు. ఓకే. అలాగే ఏంటంటే ఈ జంతువులు హ్మ్. ఏదో గెద్ద పావుని ఎత్తుకుపోయినట్టు, లేదంటే ఈ పులి సింహాలు దెబ్బలాడుకున్నట్టు పాత గృహాల్లో మనకు కనబడుతుంటాయి. హ్మ్. హ్మ్. అటువంటి యుద్ధానికి సంబంధించినవి కానీ, హింసకు సంబంధించినవి కానీ అసలు ఇంట్లోనే ఉండకూడదు. బెడ్రూమ్లో అసలు పెట్టుకోకూడదు. హ్మ్. యుద్ధాలకు సంబంధించినవి కత్తులు గట్రా పెట్టుకోకూడదు. దాని తర్వాత ఏంటంటే ఇరిగిపోయిన వస్తువులు పెట్టుకోకూడదు. బొమ్మలు కూడా ఎంత మంచి బొమ్మని ఇరిగిపోతే బయట పడేది తప్ప ఇరిగిపోయిన బొమ్మలు పెట్టుకోకూడదు. ఓకే. సో ఈ బొమ్మలు, ఈ ఫోటోల విషయంలో మాత్రం ఈ పావుని ఎత్తుకుపోయిన గెద్ద, ఈ ముంగిసులు పాము దెబ్బలాడిని కొన్ని ఉండి ఇవి హ్మ్. పెట్టుకోకూడదు. ఓకే. అవి కూడా అవాయిడ్ చేయాలి. ఈ బెడ్రూమ్లో మాత్రం సాధారణంగా దేవుని ఫోటోలు లేకుండా మామూలుగా పెట్టుకుంటే చాలు. మామూలుగా ఏదైనా ఈ సీనరీస్ అవి పెట్టుకోవచ్చు. అది మెయిన్ హాల్లో కూడా ఇవి పెట్టుకోకూడదు. సాధారణంగా మరి పెద్దవాళ్ళ ఫోటోలు కూడా కొద్ది పడమర దక్షిణ కూడా పెట్టుకుంటే మంచిది. ఇంకా నెగిటివ్ అసలు అంటే ఇరిగిపోయిన ప్రతిదీ కూడా బయట పడేయాలి, ఓకే. ఉంచుకోవడం. దాని తర్వాత ఇంక మెయిన్గా వంటగది అనేది చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుంది. ఈ వండుకొని వస్తువులు అంటే కామన్ ఇదే, మనం ఉపయోగించి ఉంచుకోకూడదు, ఉపయోగం హ్మ్. లేని బయట పడేయాలి. ఓకే. ఇది అలాగే ఏంటంటే కామన్గా లెట్టిన కామన్ హ్మ్. ఏదైనా ఈ సౌభాగ్య వస్తువులు అని కొన్ని ఉంటాయి. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా అయిపోయిందని మాట రాకూడదు. దాంట్లో ముఖ్యంగా పసుపు ఒకటి. హుహు. వంటగదిలో కానీ ఎప్పుడు కూడా ఇంకా అయిపోయింది లేదన్న మాట రాకూడదు. ఓకే. అలాగే ఇంటి ఇళ్ళాలు కూడా ఏంటంటే ఏదో కిరాణా సామాను గట్రా తిన్నప్పుడు ఈ పసుపు అయిపోయిందండి అలా అనకూడదు. ఇంకా అది హ్మ్. ఎప్పుడూ ఉండవలసిందే. పసుపు ఒకటి, హ్మ్. ఆవాలు ఒకటి, హ్మ్. ఇవన్నీ కూడా ఎప్పుడు ఉండాలి. ఇంకా మనం వాడకపోయినా ఉండాలి. హ్మ్. అలాగే హ్మ్. ఉప్పు ఒకటి. ఓకే. ఉప్పు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పడకూడదు. కొంతమంది తెలియ గమ్మునెట్టి అడుగుతుంటారు. ఉప్పు అప్పడకూడదు. హ్మ్. అలాగే మనం తినేటప్పుడు వడ్డించేటప్పుడు మీరు వడ్డిస్తారు కదా, మీరు హ్మ్. కొంత ఉప్పు వేసారనుకోండి, ఇంకొద్ది ఉప్పు వేయమని కూడా అడగకూడదు. ఓకే. ఉప్పు మీరు వేసిందే తీసుకోవాలి తప్ప ఉప్పు అనకూడదు. మీకు మీరుగా వేయచ్చు, కానీ ఇంకో హ్మ్. కొద్దిగా ఉప్పు వేయమని మాత్రం అడగకూడదు. హుహు. ఇవన్నీ కూడా కొద్దిగా అరిష్టం అంటారా అలా అడిగితే? అదొక ఇబ్బంది, నెగిటివ్ ఇబ్బంది. అది మీకు హ్మ్. మంచిది కాదు, మనకంటే అది రుణపడి ఓకే. ఉంటారని హుహు. అడిగి తీసుకోకూడదు. దాని తర్వాత చేతితో కూడా ఉప్పు తీసుకోవడం అనేది అంత మంచిది కాదు. హ్మ్. సో ఇది కామన్గా నమ్మినా నమ్మకపోయినా కొన్ని ఉంటాయి. హ్మ్. అదే నాకు పాటించడం మంచిదని అడుగుతుంటుంది. అలాగే ఏంటంటే ఓకే. శనివారం రోజు, బుధవారం రోజు ఈ ఆయిల్ ఇంటికి తెచ్చుకోవడం ఒకటి కానీ, హ్మ్. మినపప్పు కూడా కొనకూడదు. ఈ ఓకే. 2 శనివారం, బుధవారం అవాయిడ్ చేయాలి. హ్మ్. చిన్న చిన్న నియమాలు ఉంటాయి. ఇవి పాటించుకుంటూ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. స్వస్తి. చాలా చక్కగా వివరించారు గురువుగారు.